ప్రస్తుతం అయితే సిరి హనుమంతు తను చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం గురించి అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు వరలక్ష్మి వ్రతం అనేది ఎవరు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? కనీసం ఒక 100 సంవత్సరాల క్రితం వరకు కూడా కులాల గురించిన పట్టింపు చాలా ఉండేది సమాజంలో. కానీ రాంగ సమాజంలో అనేక రకమైనటువంటి మార్పులు జరుగుతున్న కారణం చేత కులాల వ్యవస్థ తగ్గిపోతోంది. అయితే అంటే సిరి హనుమంతు తను అదేంటి తన శ్రీహాంత్ తోటి కూర్చొని పెళ్ళైనట్టుగా ముత్తైదులాగా పూజలు అనేది చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కరెక్ట్ కాదండి. మన సంప్రదాయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేటటువంటి వ్యవహారాలు ఇవన్నీను. తల్లిదండ్రులు లేరా చెప్పరా? వెర్రితల వేస్తున్నటువంటి వ్యామోహంలో పడిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పైశాచిక ఆనందం అంటారు దీన్ని. భక్తి భావన కాదు ఇది. సోషల్ మీడియాలో చూపించుకోవడం కోసం మేము కూడా ఇలా చేసుకున్నాము అని చెప్పి మన పద్ధతుల్ని ఆచారాలన్నింటినీ కూడా కించపరిచే విధంగా పట్టించడం. ఇప్పుడు నిన్ను చూసి ఎన్ని వందల మంది చెడిపోతారో చెప్పలేం. నువ్వు ఎవరిని చూసి చెడిపోయావు? అంటే నువ్వు ఒక సెలబ్రిటీ అయ్యుండి సమాజానికి ఏం చెప్తున్నావు? నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదని చెప్తున్నావా? స్లీవ్లెస్ బ్లౌజులు ఏంటమ్మా? పవిత్రమైన వస్త్రధారణ ఉండాలి కదా. నువ్వు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఒక భక్తి భావనతో చేసుకో. వాళ్ళిద్దరి యొక్క కులాలు మతాలు వేరువేరుగా ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఎలా పాటిస్తారు మన ఆచారాన్ని? ఒక ముస్లిం నేపథ్యంలో ఉన్న వ్యక్తితో నువ్వు లివింగ్ రిలేషన్ లో ఉంటూ ఇలా పూజలు ఇవన్నీ పూజలు చేస్తే ఆ మతం వాళ్ళైనా ఎలా సహిస్తారు? లేకపోతే గొప్ప కోసం అని ఆ పేర్లు చెప్పుకుంటున్నారా మీరు? నిజంగా మీరు హిందువులేనా? హిందువులు అయినట్టయితే మన హిందూ సంప్రదాయం తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వు ఆ హిందూ సంప్రదాయాన్ని ఎందుకు పాటించవు? ఇక్కడ మనం కులాన్ని ఎత్తి చూపించడం కాదు. అమ్మ ఇదంతా ఇప్పుడు ఇలా చేసుకొని ఇలా ట్రోల్స్ అయ్యి ఇలా కించపరిచినట్టు ఇదంతా చేసే బదులు డైరెక్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు లివింగ్ రిలేషన్ లో ఉన్నాము అంటే నీకు నాకు ఇష్టమైనంత వరకే మనం కలిసి ఉంటాం. ఆ తర్వాత ఇంకా బ్రేకప్, మళ్ళీ ఇంకోళ్ళని చూసుకోవడమే. సమాజంలో యువత వెర్రితలలేస్తోంది. ఇందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే యువత పెద్దల మాట వినకపోవడం, మన సంప్రదాయాల గురించి తెలుసుకోకపోవడం. ఇలా లివింగ్ లో ఉన్న వాళ్ళు పూజలు చేయడం వల్ల వాళ్ళు ఏ గోత్రం అని చెప్తారు? అయోమయ గోత్రం అని చెప్పుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. శ్రావణ మాసంలో మనం చూసాం పూజలు కానీ దేవుళ్ళని కొలిచే విధానం కానీ ఎలా ఉంటుందన్నది కూడా మనలో చాలా మందికి అయితే తెలిసి ఉండకపోవచ్చు. ప్రస్తుత కాలంలో అంటే ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఒకటే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయితే సిరి హనుమంతు తను చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం గురించి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు తను చేసిన మిస్టేక్స్ ఏంటి, అసలు ఇలా పెళ్లి కాకుండానే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చా ఏంటి, అసలు మనం ఏ విధంగా ఇలా పూజలు చేస్తే మనకి శుభ ఫలితాలు ఉంటాయి ఏంటి అన్న విషయాలన్నింటినీ కూడా చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు భార్గవి బూదిరాజ్ గారు ఉన్నారు. పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీ అండ్ బిఎడ్ అండ్ పిహెచ్డి ఇన్ తెలుగు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి. అమ్మ, మొదటగా అంటే మనం ఈ ఇన్సిడెంట్ లోకి వెళ్ళేదానికంటే ముందు అసలు వరలక్ష్మి వ్రతం అనేది ఎవరు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతం అనగానే 4 వర్ణాల వారు చేసుకోవచ్చు. వర్ణాలు అనగానే కులాలు అని వస్తాయి. ఇప్పుడు కులాల గురించి చెప్పాలంటే ఒకప్పుడు అంటే కనీసం ఒక 100 సంవత్సరాల క్రితం వరకు కూడా కులాల గురించిన పట్టింపు చాలా ఉండేది సమాజంలో. కానీ రాంగ సమాజంలో అనేక రకమైనటువంటి మార్పులు జరుగుతున్న కారణం చేత కులాల వ్యవస్థ తగ్గిపోతోంది. అయితే ఈ స్త్రీలకు సంబంధించినటువంటి పూజలు వ్రతాలు ఇలాంటివి చేసుకునే క్రమంలో ఎవరి ఇంటి ఆచారం ప్రకారంగా వాళ్ళు చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం అనేది 4 కులాల వారు చేసుకోవచ్చు. అలాగే స్త్రీలు సౌభాగ్య సిద్ధి కోసం చేసుకునేటటువంటి వ్రతం ఇది అని మనకి పరమశివుడు పార్వతీదేవికి చెప్పున్నారు. అంటే అత్యంత పవిత్రమైనటువంటి వ్రతం ఇది. అలాగే స్త్రీలకి వివాహమైన తదుపరి
ముఖ్యంగా కావాల్సింది ఏంటి? సో భర్త, సంసారము, పిల్లలు, కుటుంబం అంతా వృద్ధి చెందాలి. ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవితాంత కాలం వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి వివాహ బంధాన్ని కొనసాగించుకుంటూ వాళ్ళ సంసారాన్ని వృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. ఆ వృద్ధి జరగడానికి ఏ వ్రతం అంటే సౌభాగ్య సిద్ధి కలిగితే ఇవన్నీ అభివృద్ధి జరుగుతాయి. కాబట్టి ఈ సౌభాగ్య సిద్ధి కోసమే ప్రత్యేకంగా ఈ వ్రతం ఉన్నది అని చెప్పి పరమశివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి వ్రతం ఇది. కాబట్టి ప్రతి స్త్రీకి కావలసినటువంటిదే. కాబట్టి కులముతో పట్టింపు లేకుండా తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరించుకోమని మనకి భవిష్య పురాణంలో చెప్పి ఉన్నది. అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కాలక్రమేణా వచ్చినటువంటి మార్పులు వెర్రితలలు వేస్తున్నాయి. ఎలాంటి వెర్రితలలు వేస్తున్నాయి? వివాహం అయిన స్త్రీలు అంటే ఇప్పుడు లివింగ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు వివాహం అయినట్టా కానట్టు వాళ్ళకి తాళిబొట్టు లేదు. అలాగే వివాహం అయింది అని చెప్పేటటువంటి గుర్తులేవి లేవు. వాళ్ళకి కాళ్ళకి మెట్టెలున్నాయా? లేవు. నల్లపుసలున్నాయా? లేవు. తాళిబొట్టు ఉందా? లేదు. కనీసం ఇవేవీ లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అంటే రిజిస్టర్ మ్యారేజ్ లాంటిది ఏమన్నా ఉందా? అది లేదు. అగ్ని సాక్షిగా ఎలాగో వివాహం లేదు. ఈ రకంగా రిజిస్టర్ మ్యారేజ్ కూడా లేదు. అంటే ఏ విధంగానూ కూడా మనకి వివాహ వ్యవస్థలోనే 7 రకాల వివాహాలు ఉన్నాయి. ఆ 7 రకాల వివాహాలు కూడా ఏ వివాహం అవ్వలేదు. అందులో ఏ వివాహము అవని వాళ్ళు సౌభాగ్యవతిలాగా ఎలా ఉంటారు? వాళ్ళు కన్నె పిల్లల కిందకు వస్తారు. కన్నె పిల్లలు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర కన్యత్వం ఉండాలి. అంటే వివాహానికి సంబంధించిన వైవాహిక జీవితం ఇంకా మొదలవ్వకుండా ఉండాలి. అప్పుడు కన్యలు. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర లివింగ్ రిలేషన్లో ఉన్నవాళ్ళు కన్యలు అనాలా? అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ కన్యత్వం పోగొట్టుకున్నారు. వివాహితులు అనాలా? వాళ్ళ దగ్గర అగ్ని సాక్షిగా లేదు, చట్టబద్ధంగా లేదు, ఏ విధంగా గుర్తులు లేవు. మరి అలాంటప్పుడు వాళ్ళు వివాహితులు అనాలా? కన్యలు అనాలా? మరి ఇప్పుడు మనం తాజాగా ఇప్పుడు మనం మాట్లాడుకునే సిచ్యువేషన్ ఏంటంటే సిరి హనుమంతు తను అదేంటి తన శ్రీహాన్ తోటి కూర్చొని పెళ్ళైనట్టుగా ముత్తైదులాగా పూజలు అనేది చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కరెక్ట్ కాదండి. మన సంప్రదాయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేటటువంటి వ్యవహారాలు ఇవన్నీను. ఇంట్లో వాళ్ళకి పెద్దలు లేరా? తల్లిదండ్రులు లేరా? చెప్పరా? మేనత్తలు ఉంటారు, పిన్నిలు ఉంటారు, లేకపోతే మేనమామ భార్యలు ఉంటారు, పెద్దమ్మలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, లేదా తల్లి ఉంటుంది, తండ్రి ఉంటారు. వాళ్ళు చెప్పరా ఇది పద్ధతి కాదు, ఇలా చేసుకోకూడదు అని? ఒక వెర్రితల వేస్తున్నటువంటి వ్యామోహంలో పడిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పైశాచిక ఆనందం అంటారు దీన్ని. భక్తి భావన కాదు ఇది. సోషల్ మీడియాలో చూపించుకోవడం కోసం మేము కూడా ఇలా చేసుకున్నాము అని చెప్పి మన పద్ధతుల్ని ఆచారాలన్నింటినీ కూడా కించపరిచే విధంగా పట్టించడం. ఇప్పుడు నిన్ను చూసి ఎన్ని వందల మంది చెడిపోతారో చెప్పలేం. నువ్వు ఎవరిని చూసి చెడిపోయావో ఈ రకమైన పద్ధతి పాటిస్తున్నావు. ఇంట్లో అసలు ఏ రకమైన వాతావరణంలో పెరిగావు? నువ్వు పెరిగినటువంటి వాతావరణం ఏంటి? ఇలా భ్రష్టు పట్టించే వాతావరణంలో పెరిగావు అంటే తల్లిదండ్రులు కూడా నీలాగా సంప్రదాయబద్ధంగా లేని వాళ్ళు కాబట్టి నీకు ఆ సంప్రదాయం వచ్చింది. లేదు, తల్లిదండ్రులు మంచివాళ్లే అనుకుందాం, మనకి తెలియదు కదా తల్లిదండ్రులు ఈ అమ్మాయిని ఎలా పెంచారనేది మనకి తెలియదు. ఈ అమ్మాయి వేస్తున్నటువంటి వెర్రి తలలు ఎలా అయితే ఉన్నాయో దాన్ని చూసి మనం అంచనా వేస్తున్నాం. ఇంట్లో సక్రమమైన పెంపకమైన లేకుండా ఉండాలి. లేదా ఈ సమాజంలో మనం ఎలా ఉన్నా పర్వాలా, ఒక సెలబ్రిటీ హోదా వచ్చేసింది నాకు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, గంభీరమైనటువంటి ఈ స్పీచెస్ ఇచ్చేటప్పుడు అట్లా ఇచ్చేస్తాను, డబ్బులు సంపాదించుకునేటప్పుడు నా డ్రెస్ కోడ్ ఎలా ఉన్నా పర్వాలేదు, నా మాటలు ఎలా ఉన్నా పర్వాలేదు, ఒక ఆకర్షణీయమైన సమాజంలోకి వెళ్ళిపోయి నేను ఏం మాట్లాడినా పర్వాలేదు, వయసు మీద ఉన్నాను కాబట్టి ప్రతి వాళ్ళు నా శరీర సౌష్ఠవానికి ఆకర్షితులయ్యి నేను చెప్పింది వింటారు అనేటటువంటి భావమా? లేకపోతే చాలా చాలా ఖరీదైనటువంటి బహుమతులు ఒక రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాను నేను, దానికి ఆశపడైనా 10 మంది మన దగ్గరికి వస్తారు, నన్ను ఎవరు విమర్శించరు అనేటటువంటి అహంకారమా? ఏ రకమైన భావనతో ఈ అమ్మాయి ఉండి ఇలా ఆచారాలన్నింటినీ భ్రష్టు పట్టిస్తోంది? నిన్ను చూసి ఎంతమంది నేర్చుకుంటారు? నువ్వే ఎవరి దగ్గర నేర్చుకుని వచ్చావు. మన కులంలో, మతంలో, మన సంప్రదాయంలో లేనివన్నీ నువ్వు నేర్చుకొని వాటిని బహిరంగంగా చేస్తున్నావు. ఇప్పుడు నిన్ను చూసి ఇంకెంతమంది భ్రష్టులైపోతారు? అంటే నువ్వు ఒక సెలబ్రిటీ అయ్యుండి సమాజానికి ఏం చెప్తున్నావు?
నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదని చెప్తున్నావా? అంతే కదా దాని అర్థం. స్లీవ్లెస్ బ్లౌజులు ఏంటమ్మా? పవిత్రమైన వస్త్రధారణ ఉండాలి కదా. నువ్వు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఒక భక్తి భావనతో చేసుకో, ఆడంబరంగా చేసుకోవద్దు. ఒక్క చిన్న తమలపాకు ఒక్క దేవుడి దగ్గర పెట్టి, పండు లేకపోయినా పర్వాలేదు, ఆకు ఒక్క దేవుడి దగ్గర పెట్టి, నా స్తోమత ఇదే తండ్రి లేదా నా స్తోమత ఇదే తల్లి అని చెప్పి ఒక పువ్వు పత్రము భగవంతుడి ముందర పెట్టి నమస్కారం చేసుకున్నా కూడా అమ్మవారి కరుణిస్తుంది. మన శక్తిని చూడదు ఆవిడే, మన భక్తిని చూస్తుంది. అలాంటి ఎంతో అద్భుతమైనటువంటి దైవీ శక్తి మనకుంది. అంటే మనం ఆరాధించే శక్తి అంత అద్భుతమైన దైవీ శక్తి అయితే అవుతూ ఉండగా నువ్వు ఆడంబరాలన్నిటికీ పోయి సోషల్ మీడియా అంతా నా చేతిలోనే ఉందన్నట్టుగా నువ్వు కెమెరా పెట్టావు, ఓకే పెట్టావు. ఇప్పుడు అందరూ కెమెరాలో చేసుకున్న వేడుకలు మళ్ళీ చూసుకోవడానికి ఉంటుందని బంధించుకుంటున్నారు. ఓకే, మళ్ళీ చూసుకోవడానికి వీలుగా ఉండాలి తప్ప నేను ఎంత హఠహాసంగా ఉన్నాను, నేను ఎంత ఖరీదైన గిఫ్ట్లు పంచి పెడుతున్నాను, నేను ఎంత ఆర్భాటంగా డెకరేషన్ చేశాను, నేను ఎంత ఆర్భాటంగా అన్ని రకాల పూజలు నేను గొప్పగా చేసుకుంటున్నాను అన్నట్టుగా ఇది కూడా చేసుకుంటున్నాను అన్నట్టుగా బహిరంగ పరుస్తూ అక్కడ భక్తి భావన లోపించిందా లేదా? ఇంత భక్తి భావన లోపించినప్పుడు నీ తరువాతి తరాల వాళ్ళు నిన్ను చూసి ఏదైనా నేర్చుకునే వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? భ్రష్టు పట్టించే రకం తయారైపోతారు వాళ్ళు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ అమ్మాయి చేసింది చాలా తప్పు. అమ్మ, మనం కిందటి ఎపిసోడ్స్లలో మాట్లాడుకున్నాం ఏంటి అని అంటే, ముఖ్యంగా ఇందులో ఆడవాళ్ళు చేసుకోవాలి సౌభాగ్యం కోసం, కుటుంబ అభివృద్ధి కోసము అని. అంటే ఇప్పుడు మరి వీళ్ళు చేసే పూజలలో మన నార్మల్గా చేసేటువంటి సత్యనారాయణ వ్రతం కానీ ఇంకా వేరే ఇతర వ్రతాలు కానీ అలా భార్య భర్తలు కూర్చొని చేసుకున్నారు. కనీసం పెద్దవాళ్ళు కూడా చెప్పట్లేదా ఇది మహిళలకు మాత్రమే, మహిళలు చేసి తర్వాత హస్బెండ్ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు. సో భర్త అంటే ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళు పూజలో కూర్చోకూడదు అని చిన్న బేసిక్ కూడా చెప్పలేకపోతున్నారు. అసలు అమ్మాయికి ఏది తెలీదు అని అర్థమవుతుంది. అసలు ముఖ్యంగా లివింగ్ రిలేషన్ లో ఉండడం అనేది అమ్మాయి అనౌన్స్ చేసుకుంది అది వరకే. అలా అనౌన్స్ చేసుకున్న తర్వాత ఒక పవిత్రమైనటువంటి వివాహ వ్యవస్థ ఉంది మనకి, మేము వివాహం చేసుకున్నాము అని కనీసం ఆ లివింగ్ రిలేషన్ లో ఉన్న కొన్నాళ్ళ తర్వాతనైనా చెప్పాలి. అది చెప్పలా. ఒక బిడ్డ పుట్టాడు అని చెప్పింది ఒకసారి ఎప్పుడు క్రితం వీడియోస్ లో, అది కూడా అక్రమమే. వివాహం లేకుండా ఏ రకమైనటువంటి పెళ్లి నిబంధనలు నువ్వు పాటించుకోకుండా నువ్వు ఒక భర్తని పెట్టుకున్నావు, ఒక బిడ్డని కన్నావు. ఇవాళ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు బహిరంగంగా భర్తని పక్కన కూర్చోబెట్టుకుని చేసుకున్నావు. సరే, ఇది ఒక వేడుక పేరంటం కాబట్టి ఏదో అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు కూర్చున్నారు అని మనము ఒక్క విధంగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే సౌభాగ్య సిద్ధి కోసమే కాబట్టి వ్రతం, ఆ భర్త యొక్క ఆయుష్ ఆరోగ్యము అన్ని క్షేమంగా ఉండాలని చెప్పి ఆయన కూడా పూజలో కూర్చున్నాడు అనుకుందాం. వాళ్ళిద్దరి యొక్క కులాలు మతాలు వేరువేరుగా ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఎలా పాటిస్తారు మన ఆచారాన్ని? ఒక హిందువుగా ఉంటే హిందూ మతాన్ని ఆచరిస్తారు. ఒక ముస్లిం నేపథ్యంలో ఉన్న వ్యక్తితో నువ్వు లివింగ్ రిలేషన్ లో ఉంటూ ఇవన్నీ పూజలు చేస్తే ఆ మతం వాళ్ళైనా ఎలా సహిస్తారు? లేకపోతే గొప్ప కోసం అని ఆ పేర్లు చెప్పుకుంటున్నారా మీరు? నిజంగా మీరు హిందువులేనా? హిందువులు అయినట్టయితే మన హిందూ సంప్రదాయం తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వు ఆ హిందూ సంప్రదాయాన్ని ఎందుకు పాటించవు? ఇక్కడ మనం కులాన్ని ఎత్తి చూపించడం కాదు, ఏ కులం వల్ల ఆ కులాచారాలు పాటించుకుంటారు కదా. నువ్వు ఏ కులాచారం పాటిస్తున్నావు? అంటే ఇప్పుడు మన సాంప్రదాయం ప్రకారం భర్త ఏదైతే ఉంటుందో భర్త సైడ్ సాంప్రదాయాలని మనం పాటించాలి. ఇప్పుడు అసలు ఇందులో ఏ సాంప్రదాయం పాటించినట్టు? ఇప్పుడు అదే కదా వ్యవస్థని భ్రష్టు పట్టించడం అంటే అదే. నీ భర్త యొక్క సంప్రదాయాన్ని పాటిస్తున్నావా? నీ భర్త కులాచారాలు ఏమిటి? పోనీ నీ సంప్రదాయాన్ని పాటిస్తున్నావా? నువ్వు లివింగ్ రిలేషన్ లో ఉన్నావు, ఒక బిడ్డని కన్నానని అది వరకు చెప్పి ఉన్నావు, ఒక పెద్ద సెలబ్రిటీ హోదా అయితే ఇప్పుడు నీకు వచ్చేసింది, ఏదో చిన్న చితగా వేషాలు వేస్తున్నావు సినిమాల్లో, బిగ్ బాస్ లాంటి వాటికి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కి వెళ్ళొచ్చు. సరే, నీకు సెలబ్రిటీ హోదా వచ్చింది, నీ వృత్తి లేదా నీ యొక్క యాటిట్యూడ్, నీ అంబిషన్ ఆ దారి వైపు వెళ్తున్నాయి. ధనం సంపాదించుకోవడానికి నువ్వు ఆ మార్గాన్ని ఎంచుకున్నావు. అలాంటి వాటిని ఎవరు తప్పు పట్టరు. నువ్వు పాటిస్తున్నటువంటి కుల ఆచారం ఏమిటి? నీ మతాచారం ఏమిటి? నువ్వు చేస్తున్న పని ఏమిటి? నువ్వు 10 మందికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? అసలు ఆ వస్త్రధారణ ఏమిటి? ఎటువంటి వస్త్రాలు కట్టుకుని పూజ చేస్తున్నావు? నువ్వు హిందూ సంప్రదాయాన్ని పాటిస్తున్న దానివైతే
నువ్వు ఖచ్చితంగా పూజ ప్రారంభం అయ్యే దగ్గర నుంచి కూడా పూజ అంతం అయ్యేంత వరకు భక్తి భావన కనిపించాలి కదా. అక్కడ అక్కడ ఎక్కడ భక్తి భావన కనిపించట్లా, ఆర్భాటం కనిపిస్తోంది. నేనేదో చాలా గొప్పగా చేసుకుంటున్నాను. భగవంతుడు నిన్ను, అమ్మవారు నిన్ను ఎలా కరుణిస్తుంది? నిన్ను చూసి 10 మంది తయారవుతారు కదా. డెకరేషన్స్ కి పెడుతున్నారు, వేషధారణకి పెడుతున్నారు, రిటర్న్ గిఫ్ట్లు. వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్ ఏంటమ్మా? ఎక్కడా చూడలేదు. ఒక ఆకు, ఒక్క, పండు, కాసిన శనగలు, పసుపు, కుంకుమ, గాజులు, ఇంకా శక్తి ఉన్నవాళ్ళు ఒక నూతన వస్త్రం, జాకెట్ పీస్ లాంటివి. ఇలాంటివి ఒక ముత్తైదుకు మనం ఇస్తున్నాము. ఒక అమ్మవారే వీళ్ళ రూపంలో ఉంది అని చెప్పి భావించుకొని, సాక్షాత్తు అమ్మవారిగా భావించుకొని వారికి తాంబూల ప్రదానం చేస్తాం. మరి నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నావు, ఆర్భాటం కనిపిస్తోంది తప్ప అందులో ఎక్కడైనా భక్తి భావన కనిపిస్తోందా? లేదు. నువ్వు భక్తి భావన లేకుండా చేసే పూజ నీకు ఎలాగా ఫలితాన్ని ఇస్తుంది? అలాంటప్పుడు ఆ పూజ ఎందుకు? నీ తరువాత తరాల వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు నిన్ను చూసి? భ్రష్టు పట్టించే ఇట్లా అంటే ఈ సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది? నిన్ను చూసి రేపు 10 మంది తయారైపోతున్నారు. ఇప్పటికే మనకి ఈ లివింగ్ రిలేషన్ అన్నది లేదు. వివాహం కాకుండా పూజలు ఉన్నాయి, కొన్ని పూజలు కన్య పూజలు అవి. ఇప్పుడు నువ్వు కన్యవే కాదు, ముత్తైదువే కాదు, సుమంగళివే కాదు. మరి నీ పూజ దేనికోసం? నీ కన్యాత్వం పవిత్రంగా ఉండాలని కాదు, నీ సౌభాగ్యం వృద్ధి చెందాలని కాదు. నువ్వు ఏ కోవకి చెందని దానివిగా పబ్లిసిటీ అయిపోతుంది. 10 మంది నిన్ను ఇప్పుడు ఎలా మెచ్చుకుంటారు? నిన్ను ఏం చూసి మెచ్చుకుంటారు? అమ్మ ఇదంతా ఇప్పుడు ఇలా చేసుకొని ఇలా ట్రోల్స్ అయ్యి ఇలా కించపరిచినట్టు ఇదంతా చేసే బదులు డైరెక్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు లివింగ్ రిలేషన్లో ఉన్నాము అంటే నీకు నాకు ఇష్టమైనంత వరకే మనం కలిసి ఉంటాం. ఆ తర్వాత ఇంకా బ్రేకప్, మళ్ళీ ఇంకోళ్ళని చూసుకోవడమే. అలా తయారైపోతుంది సమాజం. ఇది ఏ వర్గాల వాళ్ళని చూసి ఇలా తయారవుతోంది, సమాజం ఇలా తయారవుతోందని చెప్పడానికి రావట్లా. సమాజంలో యువత వెర్రితలలేస్తోంది. ఇందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే యువత పెద్దల మాట వినకపోవడం, మన సంప్రదాయాల గురించి తెలుసుకోకపోవడం. దానివల్ల వెర్రితలలేస్తుంది. నువ్వు వెర్రితలలు వెయ్యాలి అనుకుంటే మన ఆచారంలోనే ఇంకా కాస్త ముందరికి వెళ్ళండి. మన ఆచారాన్ని ఆచారంలాగానే పాటించుకుంటూ అప్పుడు నువ్వు ఇంకేదైనా చెయ్యి. అంతే తప్ప అసలు ఆచారమే భ్రష్టు పట్టిపోయి ఏమి అక్కడ ఒక భక్తి భావన లేదు, ఒక పూజ చక్కగా ఒక పవిత్రంగా జరుగుతోందా అంటే అది లేదు. వరలక్ష్మి వ్రతం లోపల అసలు ఆ ముఖ్య ఉద్దేశం ఏంటి? నీతి నిజాయితీగా ఉండాలి. చారుమతి ఎలా ఉంది? నీతి నిజాయితీగా ఉంది. ఒక భర్తకి ఒక భార్యే అన్న పద్ధతిలో ఒక సంసారానికి కట్టుబడి ఉన్నటువంటి రోజులు అవన్నీ. ఇప్పుడుది కాదు కదా, ఒక 500 సంవత్సరాల క్రితం నాటి మాట ఇది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్రతం కాదు ఇది. చారుమతి ఇన్ని గొప్ప లక్షణాలతో ఉంది అని పరమేశ్వరుడు చెప్తున్నాడంటే ఆమె ఎన్ని గొప్ప లక్షణాలతో ఉంది? ఒక పతివ్రత శిరోమణి, ఒక నిజాయితీ కలిగిన భార్య స్త్రీ, అలాగే ఒక అత్తమామల్ని గౌరవంగా చూసేది, ప్రేమగా చూసేది, ఆదరణగా చూసేది, ఇల్లు సమర్థవంతంగా చూసుకునేది, నీతి నిజాయితీగా ఉండేది, భర్తని బాగా చూసుకునేది, పిల్లల్ని బాగా చూసుకునేది, అసత్యం ఆడకుండా ఉండేది, అశుభ్రత లేకుండా ఉండేది, భగవంతుని పట్ల భక్తి భావనతో ఉండేది, తనకు ఉన్న దానిలోనే గుంబనగా సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చేది. ఇలా ఎన్ని రకాల లక్షణాలు ఈ స్త్రీకి ఉన్నందువల్ల లక్ష్మీ అమ్మవారు ఈ స్త్రీకి అనుగ్రహాన్ని ఇచ్చింది. నువ్వు ఇంత గొప్ప లక్షణాలతో అలరారుతున్నావు కాబట్టి నువ్వు లక్ష్మీప్రదంగా ఉండాలి, నీకు నేను వరాలు ఇస్తాను. ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున నువ్వు పూజ చేసుకో అంటే ఈమె ఎంత గొప్ప మనసు కలదో మనకు అర్థమైపోతుంది. చూడండి, ఆ పౌర్ణమి ముందర వచ్చేటటువంటి శుక్రవారం ఏదైతే ఉందో ఆ శుక్రవారం నాటికి తన బంధుమిత్రులందరినీ పిలిచింది. నేను ఒక్కదాన్నే కాదు బాగుపడాలి, అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలి అనేటటువంటి లోపల ఆలోచనతో ఆమె భర్తతో చెప్పి అత్తమామలతో చెప్పి బంధుమిత్రులందరినీ పిలుచుకుంది. అంత గొప్ప విశాల హృదయం ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి స్త్రీ వల్ల ఆ ఇల్లు పరమ పవిత్రంగా ఉంటుంది, అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. భర్త యొక్క యోగక్షేమాలు, ఆయుష్ అన్నీ కూడా పెరుగుతాయి. అమ్మ ఇప్పుడు మనం ఏదైతే ఈ వ్రతం చేసుకునేటప్పుడు మనకి
పంతులు గారు వచ్చి పూజ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ఏంటి అని అంటే కుటుంబ సభ్యుల పేరు అడిగే ముందు గోత్రాలు అడుగుతారు. సో అంటే ఇప్పుడు ఇలా లివిన్ లో ఉన్న వాళ్ళు పూజలు చేయడం వల్ల వాళ్ళు ఏ గోత్రం అని చెప్తారు? అయోమయ గోత్రం అని చెప్పుకోవాలి. పెళ్లి అయితే భర్త గోత్రం చెప్తారు, పెళ్లి కాకపోతే తల్లి గారి గోత్రం చెప్పుకోవాలి. అంటే తల్లి తండ్రి ఇంటి పేరు ఏదైతే ఉందో ఆ గోత్రం చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏ గోత్రం చెప్పుకుంటారు? పెళ్లి కాలేదు కాబట్టి, పెళ్లి అయిందా? కాలేదు కాబట్టి భర్త పేరు భర్త గోత్రం చెప్పడానికి లేదు. మరి లివిన్ లో ఉన్న లాటి వాడిని పక్కన కూర్చోబెట్టుకుంది కదా. అదే మరి కన్ఫ్యూజన్ ఉన్న రిలేషన్లన్నీ ఎందుకు? యువత ఆలోచించాలి. యువత ఖచ్చితంగా ఆలోచించాలి. వెర్రి తలలు వేస్తున్నారు అనే దానికి ఒక పరాకాష్ట అన్నమాట ఈ వరలక్ష్మి వ్రతం. ఏమి ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? అమ్మవారు ఎలాంటి వాళ్ళని కరుణిస్తుంది? చారుమతి లాంటి వాళ్ళని కరుణిస్తుంది. చారుమతిలో ఎన్ని లక్షణాలు, గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒక స్త్రీకి ఉండవలసినటువంటి అణకువ, సంప్రదాయం, మాట తీరు, ఒక విశాల హృదయం, ఒక సమర్థత, ఒక ఆదరణ, తోటి వాళ్ళ యందు ప్రేమ, శుచి, శుభ్రత, సత్యనిరతి, అలాగే మౌనంగా ఉండడం, తక్కువగా మాట్లాడడం, మౌనంగా ఉండడం, ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం. మరి ఇన్ని లక్షణాలతో ఉన్నటువంటి స్త్రీని కదా అమ్మవారు కరుణించింది. ప్రతి స్త్రీ కూడా అలా ఉండాలని కదా. మరి ఇక్కడ పూజ చేసుకుంటున్నటువంటి స్త్రీ ఆ లక్షణాలని కోరుకుంటోందా? ఆ లక్షణాలని నేను కూడా ఇలా ఉండాలి, ఇలా పూజ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే నాకు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది లేదా ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అని అనుకుంటోందా? కేవలం ఆడంబరంగా అనిపిస్తోంది. అలాగే చెప్తే వినం మేము, మా ఇష్టం మాది అనేటటువంటి తీరు కనిపిస్తుంది. అమ్మ ఇలా కించపరిచే విధంగా ఇంకా పూజల్ని అవహేళన చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలండి. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడే ఆధునిక భావాలతో పెంచకుండా, అలాని మూఢభావాలు కూడా ఉండకూడదు. మూఢభావాలు లేకుండా మన సంప్రదాయం ఏదుందో అది చెప్తూ కాస్త వితరణ గుణం ఉండాలి. వితరణ గుణం అంటే ఇప్పుడు పూజ చేసుకోవాలి, మేము మడి కట్టుకోలేమండి. పూర్వకాలంలో మడి ఆచారం ఉండేది. ఆ మడి ఆచారం ఇప్పుడు అంతగా పాటించలేము. దానికి బదులుగా శుచి, శుభ్రత ఉన్నటువంటి వస్త్రధారణ చెయ్యండి. కొనుక్కున్న వస్తువులు తీసుకొచ్చి నైవేద్యాలు పెట్టడం కాకుండా మీకు ఎంత శక్తి ఉందో అంత కొంచెమే వండి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. కొంచెం మాత్రమే పెట్టండి. ఇంతింత వండక్కర్లేదు, ఆర్భాటంగా చేయక్కర్లేదు, కొంచెమే వండి పెట్టండి, పర్వాలేదు. అలాగే 10 మందిని పిలవకపోయినా పర్వాలా, ఒక్కళ్ళని పిలిచి భక్తిభావంగా వాళ్ళకి ఏం పెట్టాలనుకుంటున్నారో అది పెట్టేసి అమ్మవారి రూపంగా ఆశీర్వాదాలు తీసుకోండి. వాయినమా, తాంబూలమా అన్నీ ఇచ్చి. ఇలాగా పెద్దగా చెయ్యలేకపోతే కొంచెంగా చేసుకోండి. భక్తి భావన ఖచ్చితంగా ఉండాలి. ఇది పిల్లలలో నేర్పించవలసినటువంటి ముఖ్య లక్షణం. కాబట్టి పెద్దలు కేర్ తీసుకోవాలి. పెద్దలు గనక వాళ్ళు ఆచరిస్తూ ఉంటే పిల్లలు ఖచ్చితంగా ఆచరిస్తారు. అలాగే పిల్లలు ఆచరిస్తూ ఉంటే రాబోయే తరాలు, ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు పుట్టుంటారు, వీళ్ళు భవిష్యత్తులో ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత వీళ్ళు ఆచరించాలి కదా. పెద్దల్ని చూస్తూ పిల్లలు అనుసరించుకుంటూ వెళ్ళిపోతారు. మనం 10 మాటలు చెప్పేదానికన్నా ఒక చేత చేశామంటే ఇది అని పిల్లలు గ్రహించేసి ఆ ప్రకారంగా నడుచుకుంటూ వెళ్తారు. సత్ప్రవర్తన చాలా చాలా ముఖ్యం. ఇది నేర్పించాలి. చాలా ధన్యవాదాలమ్మా, మంచి చెప్పారు.